ఏపీలో చాలా ఇంట్రెస్టింగ్ కౌంటింగ్ జరుగుతుంది. నిజానికి అన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి సీఎం కాబోతున్నారని చెప్పిండ్రు. తీరా చూస్తే అసలు వైసీపీ చాలా ఘోరంగా ఓడబోతుంది. చాలా ఘోరంగా అంటే అతి ఘోరంగా. లాస్ట్ టైము చంద్రబాబుకి 23 సీట్లు వచ్చినాయి ఏపీలో. ఇప్పుడు 24 సీట్ల లీడ్‌లో వైసీపీ ఉంది. అసలు 102, 103, 107, 110 వరకు జగన్‌కొస్తాయని కదా అన్ని సర్వేలు చెప్పింది. కానీ తేడా కొట్టింది ఎక్కడ మొత్తం తేడా కొట్టిందంటే నాకు తెలిసి ఇంక రీచ్ కాదేమో. ఏపీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 147 సీట్లలో కూటమి హైయెస్ట్‌గా అనిపిస్తుంది. 147 సీట్లు మెజార్టీ. 147 సీట్లు అంటే చాలా దాటిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది. వైఎస్ఆర్‌సీపీ చాలా వెనకబడిపోయింది. 24 సీట్స్ మినిస్టర్స్ అంతా ఓడిపోతున్నారు ఆడ. రోజా ఓడిపోతుంది. తర్వాత బొత్స సత్యనారాయణ ఒక్కరు ముందంజలో ఉన్నారు. తర్వాత మిగతా అంబటి రాంబాబు పోతున్నాడు. అంబటి రాంబాబు పోతున్నాడు. ఆయన కూడా వెనుకబడిపోయిండు. మనకు చాలా క్లియర్‌గా కనబడుతుంది. బీజేపీ కూడా 6 సీట్లలో గెలుస్తుంది. జనసేన 10 సీట్లలో ముందంజలో ఉంది. కూటమి కాదని చెప్పేది మళ్ళీ. ఇక ఇవన్నీ చూస్తే ఏపీలో పిక్చర్ మొత్తం మారిపోయినట్టుగా కనిపిస్తుంది. జగన్ ఈసారి ఇంటికి వెళ్ళక తప్పదేమో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిక్చర్స్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మనం ఇక్కడ వెనక వైఎస్ షర్మిల పెట్టినాము. ఎందుకంటే వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండ్రు. 3వ ప్లేస్‌కి పోయినరు. నిజానికి తెలంగాణలో కాళ్ళకు చక్రాలు అట్టుకుని తిరిగిండ్రు కదా షర్మిల. కానీ తీరా చూస్తే అక్కడ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి 22,674 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ఆయనకు 1,04,227 ఓట్లు వచ్చినాయి. ప్లస్ టీడీపీ భూపేష్ రెడ్డికి 81,553 వచ్చాయి. సెకండ్ ప్లేస్ కూటమి టీడీపీ అభ్యర్థి ఉన్నాడు. 3వ ప్లేస్ షర్మిల కేవలం 14,532 ఓట్లతో డిపాజిట్ కోల్పోయే దిశగా కొనసాగుతున్నారంట. షర్మిల డిపాజిట్ గల్లంత అవుతుందంట. కడప ఎంపీ సీట్లో ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్నట్టుగానే కనిపిస్తుంది. మొత్తం జగన్ వాళ్ళ చెల్లె జగను మొత్తం అందరూ మూటా ముల్లే జరుదుకొని పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆడ ఏపీలో మినిస్టర్సే మొత్తం ఓడిపోయే దిశకు వచ్చిండ్రు. పులివెందుల్లో జగన్ అయితే ముందంజలు ఉన్నాడు. జగన్ గెలుస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా చాలా చూడాల్సి ఉంది. అక్కడ ఏపీలో చాలా ఉత్కంఠపరంగా నడుస్తుంది. అక్కడ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరిగింది కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ కూడా ఒకసారి తీసుకురా, ఒకసారి అప్డేట్ తీసుకుందాం, ఒకసారి దగ్గర తీసుకోవాలి. ఏపీలో చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అసలు ఎవరు ఊహించలేదు అక్కడ కూటమి వస్తుందని. అన్ని సర్వేలు జగన్ వైపు ఇచ్చినాయి. ఫస్ట్ నుంచి కూడా జగనే గెలవబోతున్నాడు, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది జరిగింది. లాస్ట్ అప్డేట్ వచ్చింది ఏపీ నుంచి, ఒక అప్డేట్ వచ్చింది. వైసీపీ 23. ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది. ఏపీలో 23 అనేదానికి ఏదో లాజిక్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు కూడా 23 వచ్చినాయి. ఆయన జైలుకు పోయింది 23 తారీఖు. మొత్తం 23 అనే ఫిగర్ అదొకటి ఎప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారుతుంది. మనకు లేటెస్ట్ అప్డేట్ చూస్తే వైసీపీ లీడ్లో 23 ప్లేసుల్లో కనిపిస్తుంది. టీడీపీ 148 ప్లేసుల్లో కనిపిస్తుంది. బీజేపీ 6, జేఎస్పీ 18, జనసేన పార్టీ ఫస్ట్ టైం 18 కాన్స్టిట్యున్సీల్లో లీలో కనిపిస్తుంది. కాకపోతే ఆయన పోటీ చేస్తున్న ఎవరు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పిఠాపురంలో ఏ పార్టీ ఉందో ఇంకా చేయలేదు. ఇంతకు ముందు చూస్తే పిఠాపురంలో మనకు వైసీపీ కనిపించింది. అన్ని 15 సీట్లు జనసేన కలిసి పవన్ కళ్యాణ్ ఓడిపోయిన అనుకుండ్రి. చాలా పిచ్చిగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిస్తేనే, పవన్ కళ్యాణ్ అంతకుముందు 2 కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఓడిపోయినారు. రాబాక వరప్రసాద్ అప్పుడు గాజువాక నుంచి పోటీ చేసి గెలిచిండ్రు జనసేన నుంచి. అలా అభ్యర్థి గెలిచిండు, పవన్ కళ్యాణ్ ఓడిపోయినారు. ఈసారి కూడా ఇంత పాజిటివ్ గాలి జనం చూసిండ్రా. బయటికి ఒకటి మాట్లాడినారు, లోపల ఒకటి వేసిండ్రు. చాలా విచిత్రంగా ఉన్నది. బయటికి మొత్తం జగనన్న అన్నారు. సిద్ధం అన్నారు. చూస్తే ఏంటది మొత్తం పథకాలని చెప్పారు. మాకు అమ్మఒడి వచ్చింది, కొంగుబడి వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఏంటంటే పథకాలన్నీ చెప్పారు. తీరా చూస్తే అక్కడ అంతా డిఫరెంట్ కనిపిస్తుంది. మడకశిర టీడీపీ, అనంతపురం డిస్టిక్, హిందూపురం టీడీపీ కనిపిస్తుంది. అసలు ఎక్కడ కనిపిస్తుంది? 23 సీట్లు అంటే వైసీపీ ఎడ కనిపిస్తుంది? తంబలపల్లి టీడీపీ, కదిరి టీడీపీ, పీలేరు టీడీపీ, మదనపల్లి టీడీపీ, ఇంక ఏం చెప్పేది ఉంటుంది? చంద్రగిరి టీడీపీ అయిపోయింది. రోజా పని కథం అయిపోయింది ఇక్కడ. ఇక చిత్తూరు టీడీపీ, గంగాధర్ నెల్లూరు ఎస్సీ టీడీపీ, మొత్తం టీడీపీ, పలమనేరు టీడీపీ, కుప్పం చంద్రబాబు నాయుడు ఇట్లా గెలుస్తారు కాబట్టి టీడీపీ అదేం డౌట్ లేదు. ఇచ్చాపురం టీడీపీ, పలాస టీడీపీ, టెక్కల్ టీడీపీ, పాతపట్నం, శ్రీకాకుళం మొత్తం టీడీపీ మొత్తం ఎటు చూసినా అదే కనిపిస్తుంది. హెచ్చర్ల టీడీపీ, ఆమదాలవలస టీడీపీ, ఒకటి పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ వైసీపీ లీలో మనకు కనిపిస్తుంది. ప్లస్ కురుపాం, పార్వతీపురం టీడీపీ, సాలూరు ఎస్టీ ఒకటి వైసీపీ కనిపిస్తుంది. తీరా చూస్తే మొత్తం యావరేజ్గా చూస్తే 5 కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీ కూడా వైసీపీ గెలిచినట్టు కనిపిస్తలేదు. నెల్లిమర్ల జేఎస్పీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ మనకు లీలో కనిపిస్తుంది. అట్లా చూస్తే ఎక్కడ చూసినా కూడా కూటమి టీడీపీ లేదా బీజేపీ లేదా జనసేన పార్టీలు ముందరగా కనిపిస్తున్నాయి. 23 కాన్స్టిట్యున్సీలు అంటే ఏమిటో 175. వై నాట్ 175 అన్నాడు జగన్. చూస్తే 175 కాదు, 75 కూడా వచ్చేటట్టు ఏం కనిపిస్తలేదు. 23 సీట్లకే పరిమితంగా కనిపిస్తుంది. ఏపీలో నో డౌట్ చంద్రబాబు ముఖ్యమంత్రి. మనం ఇప్పుడే చెప్పొచ్చు ఎన్నో రౌండ్ అయిందో కానీ
ఎన్నో రౌండ్లు అయింది మొత్తం 175కు 171 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన లీడ్ మనం చెప్తున్నాం. 24 వైసీపీ, 123 టీడీపీ, 6 బీజేపీ, మిగతా అంతా కూడా జనసేన మనకు కనిపిస్తున్నాయి. ఇక జిల్లాల వారీగా కూడా మనం చెప్పొచ్చు. జిల్లాల వరకు వస్తే ఏపీలో ఒక్క సీటు ఎన్నో ఒక సీటు మనకు ఈ వైసీపీ కనిపిస్తుంది. కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ, ఏంది అసలు ఇంకా కాన్స్టిట్యున్సీ పేరు చెప్తే టీడీపీ. రంపచోడవరం ఒక్కటి వైసీపీ ఒకటి కనిపిస్తుంది. రాజమండ్రి రూరల్ అదంతా కూడా మనకు టీడీపీ కోటలోకి వెళ్ళిపోయినాయి. కానీ అనూహ్యంగా ఏపీలో చాలా విచిత్రంగా మనకు రిజల్ట్ కనిపిస్తుంది. నిజానికి ఏపీలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తప్పని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా జగన్ గెలుస్తారు, జగనే ముఖ్యమంత్రి కాబోతున్నారని రకరకాలు జరిగినాయి. ఏమేమి ఎఫెక్ట్ ఉండవో తెలియదు. బహుశా అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్సు జనాలు తిన్నదానికి తీసుకున్న స్కీమ్లకు లెక్క ఉండదు. రేపు ఏమొస్తాయని చూస్తారు. జగన్ ఏం చెప్పిండంటే, నేను మీకు అది ఇచ్చిన, ఇది ఇచ్చిన, అమ్మ ఒడి, మీ పిల్లాడు స్కూల్కి పోతే 12,000 ఇచ్చిన, మీకు నవరత్నాలు ఇచ్చిన, ఆ రత్నాలు ఈ రత్నాలు అన్నాడు. ఇక్కడ చూస్తే చంద్రబాబు ఏం చేసిండంటే సేమ్ తెలంగాణలో ఇచ్చిన ఫ్రీ బస్ లాంటి స్కీమ్స్ కాపీ కొట్టేసి అటు పెట్టేసిండు. అవుతుందా కదా తర్వాత విషయం, బస్సు ఫ్రీ అన్నాడు. మహిళలంతా కూడా టర్న్ అయినట్టున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు ఓటకు వినియోగించుకున్నారు. రాత్రి వరకు ఉండి బహుశా వాళ్ళంతా డైరెక్ట్ గుద్దిపడేసిండ్రు కూటమికి ఓటింగ్ అని అర్థమైంది. ఎనీవే ఏపీలో మాత్రం ఎవరు ఊహించని రిజల్ట్ రాబోతుంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. నేను కూడా ల్యాప్టాప్ మూసేస్తున్నా. ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాసి పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.